అయితే అటాక్ చేస్తున్నది ఎవరో తొందరగా పట్టుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారా? రిషిబాబు అకౌంట్ లో వేసుకో. ఇదేమన్నా డబ్బులా బ్యాంక్ అకౌంట్ లో వేసుకో. డాక్టర్ గారు, తన కండిషన్ ఎలా ఉంది? షీ ఈజ్ సేఫ్. తనకిక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు ఎవరికి తెలియకూడదు డాక్టర్. అందుకే ఈ కేసుకి మీ డిపార్ట్మెంట్కి సంబంధం లేకపోయినా కిరణ్కి ట్రీట్మెంట్ చేస్తున్న పరిచయంతో ఈ హెల్ప్ అడిగాం. మేం కొంచెం ప్రాబ్లంలో ఉన్నాము. మీరు కోరినట్టే సీక్రెట్గా ఉంచమని మా డాక్టర్ ఫ్రెండ్కి చెప్పాను. డోంట్ వరీ. మీరు మాకు చేస్తున్న సహాయానికి చాలా రుణపడి ఉంటాం డాక్టర్. అయ్యో, ఎందుకంత పెద్ద మాటలు? సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను. హాఫ్ అన్ అవర్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ బీదర్ మనిద్దరినీ ఒక హత్యతో ఘన స్వాగతం పలికింది. ఇంకా అలాంటివన్నీ చూడాలో? అసలు అవి చూడ్డానికి మనం ఉంటామో ఉండమో? కుక్కే అసే కస్తూరి, అత్తా. ఏంటే కుక్కే. నేనేమన్నా దాన్ని గాడిదనుకుంటున్నానా? కుక్క నాకు తెలిసే. కుక్కలంటే నాకు చాలా భయం అత్తా. నాకు కూడా. ఖర్చిందంటే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు చేయించుకోవాలి. నాకు సిగ్గే తల్లి. ఎందుకు? డాక్టర్కి బొడ్డు చూపించాలంటే సిగ్గే ఇదేంటి మరి? నేను చూపించనమ్మా. ఈ వయసులో నీకు సిగ్గు అవసరమా చెప్పు? ఇప్పుడు నాకేమంత వయసు అయిపోయిందని అలా మాట్లాడుతున్నావు? మొన్న మీ దుబాయ్ బావా, అదే నా కొడుకు, అమ్మా రెండో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దుబాయ్ షేక్ను తీసుకొస్తానన్నాడు. అసలు నిన్నేమన్నా నాకు అర్థం కావడం లేదే. సరే గాని ముందు కుక్క సంగతి చూడు. కుక్క పోవే. అలా చూస్తావింటే పో. అత్తా, పేదర్ కుక్కకి మన భాష ఏమర్థం అవుతుంది? అయితే కన్నడలో కుక్కనేమంటారో చూడు. అవసరమా ఇప్పుడు? అవసరమే, లేకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. ఏ భాష కుక్కతో ఆ భాషతో మాట్లాడితేనే మాట వింటుంది. చూడు. అత్త, కన్నడలో కుక్కని నాయి అంటారు. నాయి పేరు భలే ముద్దుగా ఉందే. పోవే అనడానికి ఏమంటారో అది కూడా చూడు. అబ్బా, నీ టార్చర్ ఏంటే బాబు? దాన్ని పంపించాలా వద్దా? అత్త, హోగు అంటారు. అయితే ఇప్పుడు చూడు దాన్ని ఎలా పంపిస్తాను. ఇగో నాయి. హోగు 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 హోగు. దాని భాషలో చెప్పినా వెళ్లకుండా అలా కోపంగా చూస్తుందంటే బాబు. అత్త, రిక్వెస్ట్ గా చెప్పుకుందామా? అయితే అదేదో నువ్వే చెప్పు. ఏమండి కుక్క గారు, మాది ఎలమంచిలే. బీదర్లో పనుండి వచ్చాం. మేము చాలా మంచోళ్ళం. మీరు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం. మీరెప్పుడైనా ఎలమంచులు వస్తే మా ఇంటికి రండి. కక్కలు ముక్కలతో అన్నం కూడా పెడతామని చెప్పవే. ఇంకేం చెప్పమంటావు? అత్త, అరుస్తోంది అది. అరిచే కుక్క కరవదే. అయితే నువ్వు ముందు. అమ్మో, నేనెళ్ళే బాబు. మరి తొక్కుల సమతలు చెప్తున్నా. ఎందుకు వచ్చిన గోలే? ఇంటికి వెళ్ళిపోదాం పదా. నాకు అదే అనిపిస్తోంది. పద వెళ్ళిపోదాం. రా. ఏమే, కుక్క వెనకాల రావట్లేదు కదా? మంచి నాయి. రా. వస్తున్నా
ఉండు. ఏమైందే? కొంగు పట్టుకుందా? లేదత్తా, మరి ఎందుకు ఆగావు? మా ఆయనకిచ్చిన మాట గుర్తుకొస్తోంది. చెల్లెల్ని తీసుకొస్తామని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ మనసు మార్చుకోకే. తప్పదత్తా, ఈ కస్తూరి జీవితం కుటుంబానికే అంకితం. నాకు త్యాగం చేయడమే తెలుసు. పక్కోళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేయకూడదే. 60 కంప్లీట్ చేసావు కదా, ఇంకా బతికి ఏం ఉద్ధరిస్తావులే గాని లహరిని తీసుకుని వెళ్దాం పదత్తా. ఆ కుక్క ముండ ఎలా చూస్తుందో చూడవే. దాన్ని దాటుకుని ఎలా వెళ్తాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? తెలుగులో చెప్పమంటావా, కన్నడలో చెప్పమంటావా? ఈ సమయంలో పిచ్చి పంచి అవసరమా? అయితే చెప్తా విను. తగలడు. నువ్వు నా చేయి పట్టుకో, నేను నీ చేయి పట్టుకుంటాను. పట్టుకుని కళ్ళు మూసుకుని మూసుకుని ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ వెళ్ళిపోదామత్తా. ఈ మాత్రం దానికి చేతులు పట్టుకోవడం ఎందుకు, కళ్ళు పూసుకోవడం ఎందుకు? చూసుకుంటూ వెళ్తే భయం ఎక్కువైపోతుంది. చూడకుండా వెళ్ళిపోయామనుకో, ఏ జరిగితే అదే జరుగుతుంది. అంతేనంటావా? అంతే, నా మాట విను. అయితే పద. చేయి పట్టుకో, కళ్ళు మూసుకో. కళ్ళెందుకు తెరిచావే? నువ్వు తెరిచావా లేదోనని టెస్ట్ చేస్తున్నాను. చూసింది చాలే, ముయ్. చేయి పట్టుకో. పద.
దుర్మార్గుల చేతికి నువ్వెలా దొరికావు? వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మనుషుల రూపంలో ఉండే అలాంటి రాక్షసులకు ఆ దేవుడు ఎప్పుడు శిక్ష వేస్తాడో? నీకు ఇలాంటి పరిస్థితి రావటానికి నేనే కారణం. నువ్వు నన్ను ప్రేమించడం వల్లనే ఇలా జరిగింది. నీకోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు లారీ. ఎక్సలెంట్ డైలాగ్. పంజరంలో ఉండాల్సిన చిలక ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? బాయ్ ఫ్రెండ్ని తీసుకొని పారిపోదాం అనుకున్నావా? వీడంటే నీకు అంత ప్రేమ? అంత ప్రేమ? లారీ పార్దు, పార్దు, వద్దు, నా పార్దునేం చేయొద్దు, పార్దునేం చేయొద్దు, వద్దు. వదిలే, నా పార్దునేం చేయొద్దు. మీ ఇద్దరిని చూస్తుంటే లవ్ లో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన మూవీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. గ్రేట్ లవర్స్. గ్రేట్ లవర్స్. అమ్మా ఇంకొకసారి వీడిని కలవడానికి ప్రయత్నిస్తావా? వద్దు, నా పార్దునేం చేయొద్దు, పార్దునేం చేయొద్దు. పిచ్చి వేషాలు వేస్తే వీడిని చంపుతానని చెప్పాను, అయినా నీకు భయం అనిపించలేదా? ఇంకా కలవడానికి ప్రయత్నించను, వదిలే, నీకు దండం పెడతాను. ఎందుకు అలా అరుస్తావు? వీడు బతుకుండాలి, అంతే కదా? వీడు బతుకుండాలంటే నువ్వెక్కడ ఉండాలి? పంజరంలో ఉండాలి. వినపట్లేదు, గట్టి చెప్పు. పంజరంలో ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, పద. రుద్రప్ప, రుద్రప్ప, బసవా, లేరా లే, బసవా, 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 లే. ఋషిబాబు, ఋషిబాబు, రుద్రప్ప, నేను చెప్పిన పనికి మీరు కాపలానా, మీకు నేను కాపలానా? తప్పైపోయింది ఋషిబాబు. రుద్రప్ప, ఒక్కోసారి మనం చేసే తప్పుల వలన మన ప్రాణాలే పోతాయి. చూడు, ఇంతమంది ఇంట్లో ఉండగా పంజరంలో మనం బంధించిన లహరి ఎంత దర్జాగా వచ్చేసిందో. శ్వేతను అంచనా వేసినట్టే లహరిని తక్కువ అంచనా వేయకండి. చివర్లో అది అప్పని చంపేసినట్టే ఇది మనల్ని చంపేసి వెళ్ళిపోతుంది. అర్థమైందా? నువ్వు పద లహరి. జలజ, జలజ, హే జలజ,
ఏమైంది రిషిబాబు? ఇక్కడ ఏదైనా జరిగితే నువ్వు నాతో చెప్పాలి. రివర్స్లో నన్ను అడుగుతున్నావేంటి? ఏం జరిగిందని? అలసటగా ఉండి నిద్ర వచ్చేసింది బాబు. నువ్వెక్కడికి వెళ్ళావు? అది బయటికి వెళ్ళాను బాబు. అవునా? మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల లహరి తప్పించుకొని బయటకు వచ్చేసింది. తాళం ఏంటి? అసలు మీరు ఏం కాపలా కాస్తున్నట్టు? ఇంకోసారి అలా జరగదు బాబు. అందరికీ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్క నాకు తప్ప. అలసటగా ఉందంట, అలసటగా. ఇప్పుడు చూడండి, శాశ్వతంగా రెస్ట్ తీసుకుంటుంది. రుద్రప్ప బాబు, అందరికీ ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా అదృష్ట దేవత తప్పించుకోకూడదు. అలాగే బాబు. ఇలాంటి దెబ్బ వాడి తల మీద పడకూడదంటే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఒకవైపేమో ఎమ్మెల్యే కూతురు ప్రియాంక కనిపించట్లేదని న్యూస్లో వస్తోంది. మనమేమో ఆ అమ్మాయిని పూర్తి చేసాం. మరి లావణ్య మీద ఎందుకు అటాకులు జరుగుతున్నాయి? ప్రియాంకని ఎవరు చంపారో, ఎందుకు చంపారో మనకు తెలీదు. అటాక్ చేస్తున్నది ఎవరు తెలియాలంటే లావణ్యాన్ని ప్రియాంక అనుకుని చంపే ప్రయత్నాలు చేస్తున్న వారిని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుంటే ప్రియాంకని ఎక్కడ చంపారు, ఎందుకు చంపారు అన్న డీటెయిల్స్ తెలుస్తాయి. లావణ్యని క్షేమంగా కాపాడుకుంటే ప్రియాంక చుట్టూ ఉన్న శత్రువర్గాన్ని పట్టుకోవచ్చు. పొరపాటున లావణ్యని చంపేశారంటే లావణ్య చావు కూడా ప్రియాంక చావులా ఒక మిస్టరీ అయిపోతుంది. అలా జరిగిందంటే మన ఇంట్లో శవం ఉంది కాబట్టి మనం బయట పడినా పడకపోయినా ఎప్పటికీ మనమే నేరస్తులం అయిపోతాం. అందుకే లావణ్య చనిపోకూడదు. అలాగే లావణ్య మీద హత్య ప్రయత్నాలు చేస్తున్నది ఎవరో వీలైనంత తొందరగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మిస్టరీ వీడాలంటే మనకున్న ఏకైక ఆధారం లావణ్య కాబట్టి. ఈ అమ్మాయికి పుట్టే బిడ్డ మహర్జాతకుడవుతాడో మరి అదృష్టాన్ని ఇలా బంధిస్తే ఎలా? బంధించగా ఏం చేయమంటావు? ఈ అమ్మాయి ద్వారా నువ్వే వారసుండి కంటే